హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జీ సెమీ అండ్ టేస్టీ కిచెన్. మేము చెన్నై వచ్చామండి. చెన్నై వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి మా బాబు కూడా వచ్చారు. మేమందరం కలిసి ఇక్కడైతే బీచ్కి వచ్చాము. ఎడ్వర్డ్ ఎలియట్ బీచ్, ఇట్స్ మోస్ట్ కామన్లీ నోన్ యాజ్ బేసన్ బీచ్. మనకి ఇది చెన్నైలోనే క్లీనెస్ట్ అండ్ సేఫెస్ట్ బీచ్ అన్నమాట. ఇది మెరీనా బీచ్ షోర్కి ఎండ్ పాయింట్లో వస్తుంది ఈ బీచ్. ఒకప్పట్లో ఓన్లీ వైట్ పీపుల్స్కి మాత్రమే ఈ బీచ్ని ఉపయోగించేవారు. కజ్ స్మిత్ మెమోరియల్ అన్నది డానిష్ వరల్డ్లో ఉన్న ఒక సెయిలర్ అన్నమాట. చెన్నై వైపు వచ్చినప్పుడు 1930లో ఒక ఫారెన్ ఉమెన్ మునిగిపోతూ ఉంటే కజ్ స్మిత్ అన్న ఆయన ఆ లేడీని హెల్ప్ చేసే టైంకి ఆయన చనిపోయారు. 1931లో ఆ కజ్ స్మిత్ అనే ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉండే ఈ మెమోరియల్ బిల్డ్ చేశారు. అయితే 2013లో ఆ మెమోరియల్ బిల్డింగ్ క్రాక్స్ వచ్చి శిథిలమైపోతున్న టైంలో ఫిబ్రవరి 4, 2014లో చెన్నై కార్పొరేషన్ వాళ్ళు తిరిగి రీబిల్డ్ చేశారనమాట. చూస్తున్నారా, బ్యాక్ సైడ్ వైట్గా ఉన్నది అది ఆర్కిటెక్చర్. ఈ బిల్డింగ్ని సర్వే చేస్తే దాని లైఫ్ స్పాన్ వచ్చి 2030 వరకు ఉంటుందని తేలింది. అయితే ఇది చాలా మూవీస్లో తీసారంటండి. అయితే మనకైతే మూవీస్ మేము చూడం కదా, మాకైతే తెలీదు. అయితే ఈ బీచ్ మేము ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగాము. మా వదిన, నేను, మా పెదపాప ప్రణు, జేడెను, మా హస్బెండ్, మా బాబు బాబు, స్వీటీ, చిన్న పాప యానా బేబీ. చూడండి, బిల్డింగ్ కొత్తగా రీబిల్డ్ చేశారు కదా. అయితే ఈ బీచ్కి ఎలియట్ బీచ్ని బేసెంట్ బీచ్ అని కూడా అంటారు. అయితే బేసెంట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ యానీ బెసెంట్, ఈవిడ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1917లో రూల్ చేశారనమాట. ఈవిడ లండన్ లేడీ. దానివల్ల ఈ బెసెంట్ అనే నేమ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము, అందరం ఫొటోస్ దిగాము. ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉంది. బీచ్కి వస్తే అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ప్రణు, జేడెన్ బాగా ఆడుకుంటున్నారు. మేమందరం కూడా ఒకసారి ఆ మెమోరియల్ని చూస్తున్నాం అన్నమాట. చాలా రోజులకి ఇక్కడికి వచ్చాము ఈ బీచ్కి. చాలాసార్లు అయితే మేము మెరీనా బీచ్కి అయితే వెళ్ళాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మా స్వీటీ, మా బాబు వీడియోస్ అయితే తీస్తున్నారు. హనా బేబీ అప్పుడే ఫస్ట్ టైం బీచ్కి అయితే వచ్చేసిందండి. మా మున్ని పట్టుకుంది. జేడెన్ చాలా చక్కగా ఆడుకున్నాడు. హాయ్ జేడెన్. పిల్లల్ని కూడా మనం ఇలా తీసుకెళ్తే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి, మా స్వీటీని అయితే వదిలిపెట్టదు మా జేడెన్. ప్రణు అయితే వాళ్ళ తాతగారిని. పిల్లలతో చూడండి వాళ్ళ తాతగారు ఎలా డాన్సులు వేయిస్తున్నారు. బయటకు వస్తే పెద్దవాళ్ళం కూడా మనం చిన్నవాళ్ళం అయిపోతూ ఉంటాము. మరి జేడెన్ చూడండి ఇలాగ వేస్తూ ఉన్నాడు. ప్రణు కూడా చాలా బాగా వేస్తున్నాడు. ఇలా రావడం వలన మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలాసేపు మేము ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నప్పుడు మీకు ఎంతవరకు తెలుసు, ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఇక్కడ బీచ్లో ఇలాగ ఏంటంటారు వీటిని, రంగులు రాట్నం అనేదో అనేవారు చిన్నప్పుడు. అదైతే మా వదిన, నేను కూడా ఎక్కాను, మా స్వీటీ. ఇదైతే ఊగామండి. ఎంతమందికి ఇష్టం ఇలా మీరు ఊగడం కామెంట్ చేయండి. బయటకు వచ్చినప్పుడు మనం
చాలా హ్యాపీగా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాల్లో ఎంజాయ్ చేస్తే మన ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. ఇలా అయితే మేము ఎంజాయ్ చేసామండి. అప్పటికే 7:30 అయిపోతుంది. బాగుందండి. తర్వాత వచ్చేసి అక్కడే బీచ్లోనే ఇది ఫిష్ ఏంటంటే ఫ్రై చేసి ఇస్తున్నారు. ఒక్క రకం కదండి, చాలా రకాలు ఉన్నాయి. శీలావత్ అని, రో ఫిష్ అని, ప్రాన్స్ ఫ్రై అని చూస్తున్నారా. అవన్నీ కూడా 1 బై 1 1 బై 1 చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎదురుగానే వాళ్ళు ఫ్రై చేసి ఇస్తున్నారు. మేము లాస్ట్కి అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము ఫిష్ని. అందరం ఎవరికి ఏం కావాల్స్తే అవి మేము ఆర్డర్ చేసుకొని అక్కడే కొంచెం తినేసేసి చాలా టైంని అయితే స్పెండ్ చేసాం అక్కడ. ఇక చూడండి, ఇది శీలావతి ఫ్రై చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఆనియన్ ఇస్తున్నాడు, పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ మంచిగా అయితే రోస్ట్ అయింది. చూడండి, పొగలు కూడా వస్తున్నాయి కదా. రోహు ఫిష్ ఒకటి శీలావతి. మా జేడని చూడండి, అందరం కూడా కొంచెం కొంచెం అక్కడ టేస్ట్ చేసేసాము. మేనా బేబీ చూడండి, మా మునితలు అయితే పట్టుకొని వదిలిపెట్టలేదు. బీచ్లోనూ కూడా ఇలా వేడివేడిగా తినడం చాలా ఎంజాయ్మెంట్, బాగుంటుంది అలాగా. తప్పకుండా మీరు చెన్నై వచ్చినప్పుడు బీచ్ని అయితే విజిట్ చేయండి. మేము లాస్ట్గా ఈ ఫొటోస్ అయితే నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.